ఏపీ బీఎస్సీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై బీఎస్సీ చర్చించింది. ఇక మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలను జరపాలని నిర్ణయించింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు 10 దినాల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ చేపట్టనున్నారు. మహాశివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు. 18న బడ్జెట్పై ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. అయితే ఇక ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజు 0 అవర్ నిర్వహించాలని బీఎస్సీ భేటీలో నిర్ణయించారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. 6 ఆర్డినెన్స్ కు సభ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏపీ బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా ఈ బీఎస్సీ సమావేశంలో చర్చ జరిగింది. దీంట్లో 6వ తారీఖు వరకు, ఏదైతే మార్చి 6వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలంటూ కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు 16 పని దినాల పాటు కొనసాగబోతూ ఉన్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ చేపట్టబోతూ ఉన్నారు. శివరాత్రి తర్వాత 16న సెలవు ప్రకటించారు. 18న బడ్జెట్ పై ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి మరోపక్క ఏదైతే ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించబోతున్నారు. మార్చి 1, 2, 3 తేదీలో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో దీనికి సంబంధించి కూడా ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. రోజు 0 అవర్ నిర్వహించున్నారు. దాంతో పాటు బీఎస్సీలో దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే పూర్తిగా కూడా 16 రోజులు నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవటం. దీనికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. 6 ఆర్డినెన్స్లను సభలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇటు ప్రజా సమస్యలను ఇటు అసెంబ్లీ సాక్షిగా చర్చించేందుకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా ఈ రోజు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వీళ్ళంతా కూడా ఇటు శాసనసభలో, శాసన మండలిలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ బడ్జెట్ శాఖల వారీగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ వర్గాలకు లబ్ధి చేకూరబోతుంది, ముఖ్యంగా ఏ విధానంతో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నారు, బడ్జెట్ ద్వారా ఏ వర్గాలకు మేలు జరగబోతుంది కూడా శాసనసభ సాక్షిగా ప్రజలకు వివరించబోతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సభలో, శాసన మండలిలో 6 ఆర్డినెన్స్ ప్రవేశపెట్టేందుకు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ రోజు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా శాసనసభకి, శాసన మండలికి వచ్చారు. గవర్నర్ సమావేశానికంటే ముందే వీళ్ళంతా కూడా బాయ్కట్ పూర్తిగా కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. సభలో పూర్తిగా అరాచక పాలన కొనసాగుతూ ఉంది. ఇదంతా కూడా ప్రజాక్షేమం కోసం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడారు. మొత్తంగా బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు. ఇటు బీఎస్సీ సమావేశంలో కూడా జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. స్పీకర్ అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా దీని మీద కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.